వెల్కమ్ అందరికి. టుడే మనం ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చేస్తున్నాం కదా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్. అందులో 4 మార్క్స్ వస్తుంది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ లో. ఆల్రెడీ 1-2 మోడల్స్ చేసేసాం. ఆరిజిన్ అనేది ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఒరిజినల్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఒరిజినల్ ఈక్వేషన్ వస్తే ఏం చేయాలి, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ వస్తే ఏం చేయాలి అనే 2 సమ్స్ బేసిక్ మోడల్స్ చెప్పాం. ఇప్పుడు మనం యాక్సెస్ రొటేటెడ్ త్రూ ఎన్ యాంగిల్ ఆల్ఫా ఇచ్చాడు. ఈ సమ్ చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. స్టార్ పెట్టుకోండి. మనం ఏం చేయాలమ్మా, గివెన్ ఒరిజినల్ ఈక్వేషన్ x cos alpha plus y sin alpha. ఓకేనా, x cos alpha y sin alpha ఇచ్చాడు. యాంగిల్ రొటేషన్, యాంగిల్ రొటేట్ అయింది కదమ్మా, యాంగిల్ ఆఫ్ రొటేషన్ దీన్ని ఎలా తీసుకోవాలి మనం? యాంగిల్ ఆఫ్ రొటేషన్ టీటా ప్లేస్ లో ఆల్ఫా పెట్టాలి. ఏం పెట్టాలి? టీటా ప్లేస్ లో ఆల్ఫా. మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటమ్మా? స్మాల్ ఎక్స్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా. ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, దేనికి ఏ ఫార్ములాస్ ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి. క్యాపిటల్ ఎక్స్ కాస్ టీటా, క్యాపిటల్ వై సైన్ టీటా. దీని ప్లేస్ లో మనం ఏం పెట్టచ్చు? ఎక్స్ కాస్ టీటా ప్లేస్ లో ఏం పెట్టాలి? ఆల్ఫా మైనస్, ఎందుకంటే ఆల్ఫా ఇచ్చారు కదా యాంగిల్, అంటే టీటా తీసుకోకూడదు, టీటా ప్లేస్ లో ఆల్ఫా పెట్టాలి. వై సైన్ ఆల్ఫా. ఇది ఎక్స్ వాల్యూ, చాలా సింపుల్. చాలా స్మాల్ వై ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా? క్యాపిటల్ వై కాస్ టీటా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ టీటా. టీటా ప్లేస్ లో ఏం పెట్టాలమ్మా? ఆల్ఫా కదా పెట్టాలి. క్యాపిటల్ వై కాస్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ ఆల్ఫా. ఇది వై వాల్యూ. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఈ ఎక్స్ వాల్యూని వై వాల్యూని ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకోండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఇది నార్మల్గా స్మాల్ ఎక్స్ అనుకోండి, స్మాల్ ఎక్స్ స్మాల్ వై. ఓకేనా, ఈ స్మాల్ ఎక్స్ స్మాల్ వై ప్లేస్ లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఇది వస్తుంది, పి వస్తుంది ఆన్సర్. ఓకేనా, ఇచ్చిన ఈక్వేషన్ ని ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి కదా, దాని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఈ ఈక్వేషన్ లో మనకు వచ్చిన ఎక్స్ వై, ఇందాక మనం ఎక్స్ వై కనిపెట్టాం కదా, అది వేద్దాం. స్మాల్ ఎక్స్ ఏమొచ్చింది మనకి? క్యాపిటల్ ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ క్యాపిటల్ వై సైన్ ఆల్ఫా వచ్చింది. ఓకే, అది వేసాం. ఎక్స్ ప్లేస్ లో అది వేసాం. మరి ఇంటూ కాస్ ఆల్ఫా ఉంది కదా, ఆ కాస్ ఆల్ఫా కూడా వేయాలి. ప్లస్ స్మాల్ వై అంటే ఎంత వచ్చింది? క్యాపిటల్ వై కాస్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ ఎక్స్, ఇక్కడ వేస్తాను. ఇప్పుడు ఈ వై ప్లేస్ లో మనకి ఇందాక వచ్చిన ఆన్సర్ వేద్దాం. ఇందాక వై ఏమొచ్చింది? క్యాపిటల్ వై కాస్ ఆల్ఫా ప్లస్ క్యాపిటల్ ఎక్స్ సైన్ ఆల్ఫా వచ్చింది. ఇంటూ ఇక్కడ సైన్ ఆల్ఫా ఉంది కదా, ఆ సైన్ ఆల్ఫా కూడా వేయాలి. ఈక్వల్స్ టు పి. మనం ఏమని చెప్పొచ్చాలి? ఎక్స్ ఈక్వల్స్ టు పి వస్తుంది లాస్ట్ లో. చూద్దాం. ఇప్పుడు ఏం చేసాము? ఈ ఎక్స్ స్మాల్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం, ఇంటూ కాస్ ఆల్ఫా యాస్టీస్ గా ఇస్తాం, వై ప్లేస్ లో ఈ సబ్స్టిట్యూట్ చేసాం, సైన్ ఆల్ఫా యాస్టీస్ గా ఇస్తాం, పి పెట్టాం. ఓకేనా, ఇప్పుడు దీంతో ఈ సైన్ ఆల్ఫా దీంతో మళ్ళీ దీంతో మల్టిప్లై చేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్కి ఎక్స్ వేసేయాలి, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ కి మైనస్, వైకి వై, సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. దాన్ని మనం మల్టిప్లై చేయలేం కదా, అలా వేసేయడం. తర్వాత ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా, వై ఉంది కదా ముందు, వై పెట్టుకోవాలి. కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా అంటే మళ్ళీ ఏదైనా సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫానో, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫానో ఒకటే, సైన్ ఆల్ఫా ప్లస్ ఎక్స్కి ఎక్స్, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా, సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. చూడండి, వై సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, వై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా రెండు ఒకటే కదా. సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఈ 3 మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ముందు వెనక ఎలా వేసినా పర్వాలేదు. ఈ రెండు ఒకటి ప్లస్ లో ఒకటి మైనస్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్. మనకు మిగిలింది ఏంటమ్మా? ఎక్స్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఎక్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఉంది, రెండిట్లో ఎక్స్ కామన్ తీయొచ్చు కదా. ఎక్స్ కామన్ తీస్తే ఏముంటుంది? కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు పి. మా కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా వాల్యూ 1, సిన్స్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1, ఇది 1. ఈ ట్రిగ్నోమెట్రీ ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అన్న, సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అన్న ఒకటే. దీని వాల్యూ 1 ఈక్వల్స్ టు పి. ఎక్స్ ఇంటూ 1 అంటే ఎక్స్. సో మనకి ఏమొచ్చింది ఆన్సర్? ఎక్స్ ఈక్వల్స్ టు పి వచ్చింది.
x ఈక్వల్స్ టు p అంతే. ఇదే మనం ప్రూవ్ సక్సెస్లో. ఇది థర్డ్ మోడల్ అనమాట. ఓకేనా, నోట్ చేసుకో. ఓకేనా, ఓకే మా, థ్యాంక్ యూ.